నిన్నగాక మొన్న చట్టసభల్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చెప్పింది ఏంటి అనంటే, ఇప్పటి వరకు ఈ సమాజం విలువలతో ఉంది, ధర్మంతో ముందుకు పోతుంది, న్యాయాన్ని పరిరక్షిస్తుంది అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఎదిగినటువంటి బిడ్డల ద్వారానే అది సాధ్యమవుతుందని నేడు వివిధ రాష్ట్రాలలోనున్న మన దేశంలో ఉన్న పార్లమెంటు లోపల ఇవాళ రాజకీయ నాయకులుగా ఎదిగినటువంటి బిడ్డలు చేస్తున్నటువంటి ప్రచారం అది దాన్ని ఆధారంగా చేసుకొని మన పాఠశాలల్ని పరిరక్షించడం కోసం కృషి చేయాలి. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎవరికి లేనన్నటువంటి సెలవులు ఉపాధ్యాయులకే ఉన్నాయి, 35 ఏళ్ళుగా పనిచేసే వాళ్ళు వృత్తిని మర్చిపోయారని మాట్లాడిన దాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఈ వేదిక ద్వారా ఖండిస్తూ ఉన్నది. 220 రోజులు మనం పాఠశాలలో పనిచేస్తే వారు ఏం మాట్లాడారంటే 50% సెలవులు ఒక సంవత్సరంలో 50% అనంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి లెక్కల మీద ఎంత అవగాహన ఉందో మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దీన్ని ప్రశ్నించకపోతే, దీని గురించి మాట్లాడకపోతే, ప్రభుత్వ పాఠశాలల్ని పరిరక్షించకపోతే ఈ సమాజంలో న్యాయం ఉండదు, ఈ సమాజంలో ధర్మం ఉండదు, ఈ సమాజంలో నీతి ఉండదు, నియమాలు ఉండవు. అవన్నీ కూడా అడుగంటి పోయే విశృంఖలత్వం పెరిగే సమాజము మరింత అస్పష్టమైనటువంటి విధానాలతో ముందుకు పోతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నా. ఈ మట్టిలో పుట్టిన ఏ బిడ్డడైనా ఒక కొత్త సూత్రీకరణలతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ కొత్త సూత్రీకరణ ఏమిటంటే, మనిషిగా పుట్టిన ఎవరైనా ఆర్థిక స్వలాభాపేక్షకు పాల్పడకుండా నేను బ్రతకడానికి 3 పూటల తిండి ఉంటే చాలు, నేను ధరించడానికి ఈ బట్ట ఉంటే చాలు, నేను నివసించడానికి ఒక ఇల్లు ఉంటే చాలు అనేటువంటి కొత్త సూత్రీకరణతో ముందుకు పోయి అవినీతికి, లంచగొండితనానికి పాల్పడకుండా ఒక స్పష్టమైనటువంటి ఆర్థిక విధానంతో ముందుకు పోతే ఈ భారతీయ సమాజంలో భవిష్యత్తులో అవినీతి, లంచగొండితనం అరికట్టబడుతుంది. మనిషిగా పుట్టిన ఏ బిడ్డడైనా ఇది చాలు, దీనితో నిస్వార్థంగా జీవించగలిగినప్పుడే సమాజము నైతికంగా మున్ముందుకు పోతూ ఉన్నది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, పాఠశాలల్లో చదివే పిల్లలకు నైతిక విలువలు లేవు అని చెప్తూ ఉన్నారు. హైదరాబాదులో కూర్చొని పాఠ్యాంశాలు రాసేటువంటి వ్యక్తులకు నేను అడుగుతూ ఉన్నా, ఇవాళ మా పాఠశాలల్లో చదివేటువంటి బిడ్డలకు భాషాపరమైనటువంటి బోధన చేస్తున్నటువంటి సందర్భంలో ఇలా తెలుగు నైతికతను అందిస్తుంది బిడ్డలకు, హిందీ నైతికతను అందిస్తూ ఉంది, ఆంగ్లం నైతికతని అందిస్తూ ఉంది. ఆ పాఠ్యాంశాలను పక్కన పెట్టి లెక్కలు వస్తేనో, సైన్స్ వస్తేనో, సోషల్ వస్తేనే మావాడు పెద్ద ధనవంతుడు అవుతాడు, బ్రహ్మాండంగా డబ్బు సంపాదిస్తాడు అనేటువంటి ఒక ప్రచారం చేయడం వల్లనే భాషా శాస్త్రాల మీద నేడున్నటువంటి ప్రభుత్వాలు తిరిగి పునరాలోచన చేయాలి. భాషా విలువల్ని పెంపొందింపచేయడం కోసం ఈ సమాజం లోపల రాబోయేటువంటి సిలబస్ సూత్రీకరణలో భాషా శాస్త్రాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి గురుతరమైన బాధ్యత ఈ దేశంలోనున్న అన్ని రాష్ట్రాలకు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం మీద
ఉంది అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్